మరోసారి భారీ సునామీ జపాన్లో ప్రళయాన్ని సృష్టించనుంది. పెద్ద పెద్ద భూకంపాలు కూడా సంభవించనున్నాయా? దీనికి జూలై 5 డేట్ కూడా ఫిక్స్ అయ్యిందా? అంతే ప్రస్తుతం జపాన్తో పాటు ప్రపంచ దేశాల్లో అలజడి పుట్టిస్తున్న ఈ వార్తను నిజమని చెబుతోంది న్యూ బాబా వంగ చెప్పిన భవిష్యవాణి. రానున్న 2 రోజుల్లో అక్కడ 2011 కంటే 3 రెట్లు అధికంగా సునామీతో పాటు భూకంపాలు ప్రళయాన్ని సృష్టించబోతున్నట్లు ఉన్న భవిష్యవాణితో జపనీయుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆ దేశ పర్యాటక రంగం కుదేలయ్యింది. మరి ఆమె చెప్పిన జోస్యంలో ఇంకా భయంకరమైన విషయాలు ఏమున్నాయనేది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. జపాన్లో మాంగా పేరుతో ప్రచురితమైన కామిక్ పుస్తకం. ఈ బుక్ సృష్టిస్తున్న ప్రకంపనలు సునామీని మించేస్తున్నాయి. ది ఫ్యూచర్ ఐసా అనే పేరుతో వచ్చిన ఈ మాంగాలో పేరున్న ఓ జోష్యం ఇప్పుడు జపాన్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ బుక్ ప్రకారం జూలై 5, 2025న పెను సునామీ జపాన్ను అతలాకుతలం చేయబోతోంది. ఇక ఈ బుక్ విషయానికొస్తే న్యూ బాబా వంగాగా పేరు తెచ్చుకున్న రియో తుత్సుకి అనే రచయిత్రి ఈ మాంగాను 2021లో రాశారు. అయితే 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలు నిజం చేశాయి. అప్పటికి భూకంపంలో ఏకంగా 18,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ తాజా జోష్యానికి ప్రాముఖ్యత ఏర్పడింది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ పగుళ్లు ఏర్పడి 2011 నాటి సునామీ కన్నా 3 రెట్లు పెద్ద విపత్తు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ ప్రచారం హాంకాంగ్, తైవాన్, చైనా వంటి తూర్పు ఆసియా దేశాల్లో వేగంగా వ్యాపించడంతో జపాన్కు పర్యాటకుల రాకపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికి సంబంధించి ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ పుకార్ల కారణంగా జపాన్ పర్యాటక రంగం ఇప్పటికీ కుదేలవుతోంది. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించగా పర్యాటక బుకింగ్ 30% వరకు పడిపోయాయి. ముఖ్యంగా టొట్టోరి ప్రాంతంలో హాంకాంగ్ నుంచి వచ్చే బుకింగ్లు ఏకంగా 50% తగ్గాయి. అయితే ఈ పుకార్ల వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు $3.9 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ దేశ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు, జపాన్ ప్రభుత్వం స్పష్టం చేశారు. భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యమని జపాన్ వాతావరణ సంస్థ కూడా తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఈ మాంగా రచయిత్రి రియో తుత్సుకి సైతం ప్రజలు ఆందోళన చెందొద్దని, నిపుణుల మాటను విశ్వసించాలని కోరడం కోసం మెరుపు. మరోవైపు న్యూ బాబా వంగా చెప్పినట్టు జూలై 5కి మరో 2 రోజులే ఉండడంతో జపనీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.